తల్లిదండ్రులు కావాలనుకునే మీ కలని నిజం చేసుకోండి. ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో మామ్ ఐవీఎఫ్ తో. గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్క్రీనింగ్ కమిటీ ఆల్మోస్ట్ ఒక లిస్ట్ ఫైనల్ చేసింది. సో అది ఏఐసీసీకి వెళ్తుంది. అక్కడి నుంచి తుది జాబితా రాబోతోంది అన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో గాంధీ భవన్ లో ఉన్నారు. మాతో పాటు ఉన్నారు కాంగ్రెస్ కి సంబంధించిన సీనియర్ నాయకులు బెల్లెన్ నాయక్ గారు. సార్ నమస్తే. నమస్తే అమ్మా, బాగున్నారా? యా ఫైన్ సార్, హౌ ఆర్ యూ సార్? ఫైన్ అమ్మా. యా సార్, ఇప్పుడు మొత్తం అంతా మీ మీదనే చర్చ. ఎందుకంటే ఎప్పుడు అభ్యర్థులు ప్రకటిస్తారు, మీరెట్లా రంగంలోకి దిగబోతున్నారు, ఎప్పుడు ఫైనల్ లిస్ట్ అవుతుంది అని? అంటే ఎలక్షన్ ప్రాసెస్కు సంబంధించిన పని మొదలైంది. దాదాపు 1000కి పైగా అప్లికేషన్స్ వచ్చినాయి. అది స్క్రీనింగ్ అయిపోయింది. దానికి దాదాపు 3-4 రోజులు సభ్యులు అందరూ కూర్చొని 26 మందితో వేసినటువంటి కమిటీ కూర్చొని 1, 2, 3 ఫిల్టరైజేషన్ ప్రాసెస్ అయింది. అది కంప్లీట్ అయింది. దానికి సంబంధించినటువంటి పేపర్ వర్క్ నడుస్తుంది. ఇవాళ సెంట్రల్ స్క్రీనింగ్ కమిటీ కూడా నిన్న మొన్న 2 రోజులు మురళీధరన్ గారు ఇక్కడే ఉండి అభ్యర్థులు యాస్పిరెంట్స్ ఉన్నటువంటి వాళ్ళందరితో మ్యాక్సిమం ఆయన కలిసేటటువంటి ప్రయత్నం చేశారు. అందరు అభిప్రాయాలు తీసుకున్నారు, వాళ్ళు చెప్పింది తిన్నారు, నోట్ చేసుకున్నారు. ఇవాళ పొద్దుగాలనే స్క్రీనింగ్ కమిటీకి సంబంధించినటువంటి ముఖ్యులు కూర్చొని ఏఐసీసీ నుంచి వచ్చినటువంటి గైడ్లైన్స్కి సంబంధించినటువంటి డిస్కషన్ కూడా చేసుకున్నారు. అయితే రెండో వైపు ప్లీనరీ జరగబోతుంది. మాకు 16, 17వ తారీఖు నాడు ఏఐసీసీ మొదటి సిడబ్ల్యూసీ మీటింగ్ ఇక్కడ జరగబోతుంది. ఆ సిడబ్ల్యూసీ మీటింగ్కు సంబంధించినటువంటి వర్క్ కూడా ఉన్నది కాబట్టి 17వ తారీఖు నాడు బహిరంగ సభ జరగబోతుంది 10 లక్షల మందితోనని మా పీసీసీ అధ్యక్షులు ఇప్పటికే ప్రకటించారు. ఆ పని కూడా ప్యారల్గా జరుగుతున్నది. రెండో వైపు కేసీ వేణుగోపాల్ గారు ఇవాళ సాయంత్రం ఇప్పుడు ఆల్రెడీ వచ్చింది 7 గంటలకు మళ్ళీ మీటింగ్ ఉన్నది. అయితే అభ్యర్థులకు సంబంధించినటువంటి స్క్రీనింగ్ అయిన తర్వాత వీళ్ళ మీద ఇంకోసారి ఎంక్వైరీ జరుగుతుంది. మళ్ళీ ఒకసారి సర్వే జరుగుతుంది. అంటే మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా సర్వే కూడా టేకప్ చేస్తున్నటువంటి పరిస్థితి. సర్వే అంటే జనాల అభిప్రాయం తీసుకోవడం మాత్రమే కాదు, చాలామందికి కొంత రాంగ్ నోషన్ ఉన్నది. అనలైజేషన్ కూడా జరుగుతుంది. అంటే పబ్లిక్లో ఉన్న అభిప్రాయం ఇవాళ నా అభిప్రాయం రేపు మారవచ్చు, రేపు నా అభిప్రాయం ఎల్లుండి మారవచ్చు. కానీ విశ్లేషణ అనేది, అనలైజేషన్ అనేది పర్మనెంట్గా ఉంటుంది. అక్కడ ఆపోజిట్లో బీఆర్ఎస్ నుంచి ఎవరు ఉన్నారు, మా నుంచి ఎవరైతే క్యాండిడేట్ అయితే గెలుస్తాం. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో పార్టీకి ఎంత పర్సంటేజ్ ఉన్నది, అభ్యర్థికి ఎంత పర్సెంట్ ఉంటుంది, రేపు ఇది ఏ వైపుగా ఏ అభ్యర్థిని పెడితే పాజిటివ్ వైబ్రేషన్గా మారేటటువంటి అవకాశం ఉంటుంది. ఇట్లా విశ్లేషణకు సంబంధించినటువంటి పని కూడా ప్యారలల్గా జరుగుతున్నది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చాలామంది మా వాళ్ళకు కూడా తెలియదు కాబట్టి తెలవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది విశ్లేషణ జరుగుతుంది. అయితే 18వ తారీఖు మీటింగ్ తర్వాతనే దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా కాన్ఫిడెన్షియల్ వర్క్లు అయితే ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. వార్ రూమ్కు సంబంధించినటువంటిది మేము కనెక్ట్ సెంటర్ అంటున్నాం, దానికి సంబంధించిన పని కూడా మొదలైంది. కనెక్ట్ సెంటర్ సంబంధించినటువంటి ఎవరైతే కర్ణాటకకి ఇన్ఛార్జికి కనెక్ట్ సెంటర్ ఉన్నారో అక్కడ వార్ రూమ్ అని పేరు పెట్టాం, ఇక్కడ కనెక్ట్ సెంటర్ అని పెడుతున్నాం. లాస్ట్ టైం కూడా మీరు స్ట్రాంగ్ అభ్యర్థుల్ని పెట్టారు సార్, చాలా మంది గెలిచారు. గెలిచిన తర్వాత మీ పార్టీలో లేకుండా ఇంకో పార్టీకి వెళ్ళిపోయారు. సో ఈసారి అట్లా కాకుండా ఏం చేయబోతున్నారు? మేము గవర్నమెంట్కే వస్తున్నాం, ఇంకో పార్టీ పోవాల్సిన అవసరమే రాదు. ఒకవేళ అటు ఇటుగా వచ్చింది అనుకోండి, ఏంది పరిస్థితి? రెండు ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఒకటి, మీరు చెప్పిన దాన్ని బట్టి పార్టీలో టికెట్ ఇచ్చే కాడనే మేము జాగ్రత్తలు తీసుకుంటాం. పార్టీ లాయలు, పార్టీ కమిట్మెంటు, పార్టీ సిన్సియారిటీ. అంటే అట్లా అనుకుంటే గతంలో పోయినటువంటి వాళ్ళు 2 సార్లు 3 సార్లు మంత్రులు చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇంతకుముందు పాలిటిక్స్ ఎట్లా ఉండేదంటే వాల్యూ బేస్డ్ నడిచేది. ఇప్పుడు ఏంటంటే పవర్ బేస్, పవర్లో కూడా దొంగ సంపాదన బేస్గా నడుస్తున్నాయి. పచ్చి మాటల్లో చెప్పుకోవాలంటే ఈ దొంగ సంపాదన చేసే బేస్గా పనిచేద్దాం అనుకునేటటువంటి వాళ్ళు మారింది. అంటే లాయల్గా, పార్టీకి లాయల్గా ఉన్న వాళ్ళంటే అగైన్ సీనియర్స్కి అవకాశం రాబోతోంది, జూనియర్స్కి ఇక అవకాశం లేదు అని చెప్పకనే చెప్తున్నారు. లేదమ్మా, అట్లా లేదు. అసలు పార్టీ నిర్మాణంలోనే 50% ఏజ్ తక్కువ వాళ్ళకి ఇస్తున్నాం మేము. దాని అర్థం ఏంది అంటే 50 సంవత్సరాల తక్కువ వయస్సు ఉన్నటువంటి వాళ్లకు 50% నిర్మాణంలో పార్టీ నిర్ణయం. అది ఉదయపూర్లో తీసుకున్న నిర్ణయం, రాయ్పూర్లో తీసుకున్నటువంటి నిర్ణయం. ఆ నిర్ణయం ప్రకారం నిర్మాణాలను చూస్తున్నారు. సిడబ్ల్యూసీలో మీరు కన్యాకుమారిని చూస్తారా? చూసి కనబడుతుంది కదా. ఇప్పుడు ఏజ్ ఎంత, అల్కాలంబా ఏజ్ ఎంత, 35 ఉంది, ఇప్పుడు సిడబ్ల్యూసీ మెంబర్ అయింది. అంటే ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల జరిగినటువంటి ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఇక్కడ కూడా పార్టీ నిర్మాణాల్లో తీసుకుంటున్నాం. క్యాండిడేట్లలో కూడా ఖచ్చితంగా న్యూ బ్లడ్, ఒక పవర్ఫుల్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు, దూకుడు మీద పనిచేసేటటువంటి వాళ్ళు మీకు కనబడతారు. ఇప్పుడు సిడబ్ల్యూసీ సమావేశంలో ఒక 5 గ్యారంటీల్ని అనౌన్స్ చేయబోతున్నారు అంటారు. అంటే పవర్లోకి రావడానికి మీరు ఎన్ని అస్త్రాలు ప్రయోగించాలో అవన్నీ అస్త్రాలు ప్రయోగించబోతున్నారు. అండ్ సోనియా గాంధీ గారితోనే మీరు చెప్పించబోతున్నారు. సో ఈ స్పీచ్ ఎంత ఇంపాక్ట్ చూపించబోతోంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు అనుకుంటున్నారు? నేను ఒకటే మాటలో చెప్తాను,
తెలంగాణ ప్రజలందరూ కలిసి పార్టీలకు అతీతంగా, సిద్ధాంతాలకు అతీతంగా, నిర్మాణాలకు అతీతంగా ముక్త కంఠంతో తెలంగాణ కావాలని కోరుకుంది. సోనియా గాంధీ గారు ఆ డిమాండ్ న్యాయమైందని భావించి ఆంధ్రప్రదేశ్లో 25 పార్లమెంట్ స్థానంలో పార్టీ రాదని తెలిసి రాష్ట్రం ఇచ్చేసింది. సోనియా గాంధీ తన పని తాను చేసింది. ఇప్పుడు తెలంగాణ ప్రజలు సోనియా గాంధీకి బాగుపడ్డారు. సోనియా గాంధీకి బాకీ పడ్డారు తెలంగాణ ప్రజలు. తెలంగాణ ప్రజలు ఆ బాకీని తీర్చుకోవాల్సినటువంటి బాధ్యత. సో ఇదే ఇమోషనల్ స్పీచ్ ఉండబోతోంది, రైట్ సార్? లేదమ్మా, మేడం స్పీచ్ మేడమే ఇస్తుంది, నేను కాదు. కాబట్టి తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చి తప్పు చేసిండ్రా? కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చి తప్పు చేసింది లేదు కదా. ప్రజల కోరికను మళ్లించింది. ప్రజలు గెలిపించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది కదా. నో డౌట్ కేసీఆర్ మాకు ఉపయోగపడతాడు, మాకు అంతకంటే బాగా చేస్తారని చెప్పి 1-2 సార్లు ఓట్లు ఇచ్చారు మీరు. కానీ మీరు కోరుకున్న తెలంగాణ ఎందుకు రాలేదనేటటువంటి రాహుల్ గాంధీ ప్రశ్నకు ఏం సమాధానం చెప్తుంది ఇలా తెలంగాణ సమాజం? మీరు 1200 మంది ప్రాణత్యాగాలు చేసి తెచ్చుకున్నటువంటి రాష్ట్రం మీరు కోరుకున్న పద్ధతులు ఎందుకు నిర్మాణం జరగట్లేదనే ప్రశ్న 2 సంవత్సరాల క్రితం వరంగల్లో వేసిండు. మీరు కోరుకున్న తెలంగాణ ఏర్పాటు చేసుకోవడానికి మీరు సిద్ధంగా అండి, మేము కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తామనే మాట చెప్పిండు ఆయన. 5 గ్యారంటీలు ఏముంటాయి సార్? ఎందుకంటే ఆల్రెడీ మీరు విమర్శిస్తున్నారు బీఆర్ఎస్ ఆల్రెడీ అప్పుల రాష్ట్రంగా మార్చేసిందని. దానికంటే మించి ప్రామిసెస్ చేస్తే ఇంకా అప్పులకు గురిపోదా మరి? సంక్షేమ పథకాల వలన అప్పులు కాలేదమ్మా. షూర్ సార్, 100% చెప్తున్నా. సంక్షేమ పథకాలు అమలు చేయడం వల్ల అప్పులు కాలేదు. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల 1,25,000 కోట్లు అప్పు చేసాం. దాన్ని ఇప్పుడు ఏం చేయలేము. అవేమి మళ్ళీ బ్యాక్ రావు. అప్పు చేసిండు అనేది ఇంపార్టెంట్ కదా. ప్రజల సొమ్ముతోని ప్రజల ఆస్తిని క్రియేట్ చేయడం కోసం చేసేటటువంటి అప్పు ప్రజలకు అసెట్ అవుతాడు. ఇప్పుడు ఆర్టీసీ డిపో కట్టాం, దానికోసం అప్పు చేసినాం అనుకో, ఆ స్థలం వాల్యూలు పెరిగినా అయిపోవాలా, అంతకంటే ఎక్కువ అసెట్ క్రియేట్ అయింది. అసెట్ క్రియేట్ చేయడం కోసం చేసే అప్పు వేరు, దోసుకోవడం కోసం చేసే అప్పు వేరు. చెరువుల పూడిక పేరు మీద 25,000 కోట్లు అప్పు చేసిండ్రు. తినుడే, డైరెక్ట్గా గడికి నింపుకునుడే, ఫామ్ హౌజులు కట్టుకునుడే. దీనికోసం ప్రభుత్వ ఆస్తిని సొంత ఆస్తిగా కన్వర్ట్ చేయడం కోసం చేసేటటువంటి అప్పును దోపిడీ అంటారు. కేసీఆర్ దోపిడీ చేస్తున్నాడు. దీనికోసం తెలంగాణ రాష్ట్రం ఇయ్యలేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాలని ప్రజలకు తీసుకెళ్తాం. మేము సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో సంక్షేమం, పేదవాడికి 2 పూటలు అన్నం పెట్టడం వల్ల అప్పు అవుతుందని నేను అనుకోను. వారిని బతికించుకోవడం అనేది మెయిన్ ఎజెండా. ఆర్టికల్ 21 ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. జీవించే హక్కు ఈ భూమి మీద పుట్టిన ప్రతి బిడ్డకున్నది. అది కాంగ్రెస్ పార్టీ నమ్ముతున్నది, దాన్ని అమలు చేస్తుంది. మీ సభ ఎక్కడ ఉండబోతోంది సార్? మీకు ఓకే అయిందా? గ్రౌండ్ ఓకే అయిందా? మేము 2వ తారీఖు నాడు రేవంత్ రెడ్డి గారు పీరియడ్ గ్రౌండ్ కోసం లెటర్ పెట్టిండు. సిడబ్ల్యూసీ మీటింగ్ ఇక్కడ ఉంటుందని డిక్లేర్ చేసిన తర్వాత వెంటనే వరంగల్లో పెట్టుకుంటా ఉన్న బీజేపీ మీటింగు ఎందుకు హైదరాబాద్ మార్చిరో కిషన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అంటే ఇంత నీచమైనటువంటి రాజకీయ కుట్రకు ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ కలిసి దిగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మేము అంటున్నాం, ప్రభుత్వం ప్రజలు ఓట్లేసారు కాబట్టి నువ్వు అధికారంలో ఇవాళ ఉన్నావు, రేపు అదే ప్రజలు దించుతారు. ఇక్కడ ప్రభుత్వాన్ని నీకు అది ఏ పార్టీ అధికారంలో ఎక్కించే అధికారం ప్రజల చేతుల్లో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రాజ్యాంగం వల్ల ప్రజలకు వచ్చినటువంటి హక్కు, ఆ హక్కు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. భారత రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కాబట్టి ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఇవాళ మేము రాజులం అనే భావంలో ఉన్నారు. భారత రాజ్యాంగాన్ని రాజుల కాలపు రాజ్యాంగం లేక మారుదామని చూస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే సార్, బీఆర్ఎస్ కూడా సభ పెట్టబోతోంది. మీరు పెడతారు, బీజేపీ పెడుతుంది, బీఆర్ఎస్ పెడతారు, ముగ్గురు పెడితే ఏడ పెడతారు. అండ్ ఇంకోటి ఏంటంటే సార్, సిటీ మధ్యలో పెడితే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, ట్రాఫిక్ సమస్య ఎదుర్కొంటున్నారు అనేది ఎప్పుడు మీరు రాజకీయ నాయకుల సభ పెట్టినా ఇదే అంటే క్వశ్చన్ వస్తుంది చాలా మంది నుంచి. సో వై డోంట్ యూ కీప్ అవుట్ సైడ్ ఆఫ్ ద సిటీ? చూడమ్మా, మేము ఎప్పుడన్నా సభ పెడితే జనాలకు ఎప్పుడు ఇబ్బంది కలగకుండా చేసే ప్రయత్నమే చేసినాం. అప్పీల్ చేస్తాం. నేను మళ్ళీ అప్పీల్ చేస్తున్నా. మాకు జింకానా గ్రౌండ్లో పీరియడ్ గ్రౌండ్లో పెట్టుకునే అవకాశం ఇచ్చినా, లేకుంటే ఇక్కడ ఏది ఎల్బీ స్టేడియంలో పెట్టుకునే అవకాశం ఇచ్చినా, ఎల్బీ స్టేడియంలో కూడా ఎందుకు పెట్టాలని చెప్పి నేను అంటున్నానంటే 70 ఏళ్ళలో ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించినాక కాంగ్రెస్ అయి పెట్టుకున్న రోజు మొదటి సభ ఇక్కడే జరిగింది. ఇందిరాగాంధీ 2 సార్లు పార్టీ రాజకీయ ఎన్నికల ప్రచారాన్ని హైదరాబాద్ నుంచి మొదలుపెట్టింది. ఇదే హైదరాబాద్ కేంద్రకంగా సిడబ్ల్యూసీ నాయకత్వంలో ఎన్నికల సభ జరగబోతుంది. సరే, అది జింకానా గ్రౌండ్లో పీరియడ్ గ్రౌండ్లో జరుగుతుందా, ఎల్బీ స్టేడియంలో జరుగుతుందా, సిటీ అవుట్స్కట్స్లో జరుగుతుందా, ఎక్కడనన్నా పర్మిషన్ తీసుకుంటాం, సభ పెడతాం. పెట్టడం గ్యారంటీ. 17వ తారీఖు నాడు సాయంత్రం 4 గంటల నుంచి 9 గంటల వరకు సభ జరుగుతుంది. ఫైనల్ అయిపోతుంది. మీరు 5 గ్యారంటీలు ఇవ్వబోతున్నారు ఆన్ దట్ డే. ఇప్పుడే అందిన బ్రేకింగ్ ఏంటంటే సార్, పసుపు బోర్డు ఓకే చేసింది కేంద్రం.
ఈ ఎండ్ ఆఫ్ ది మంతే ప్రధాని మోడీ అండ్ అమిత్ షా గారు వచ్చి నిజామాబాద్లోనే ప్రారంభించబోతున్నారు. సో రంగంలోకి దిగినట్టే అనిపిస్తోంది. మీరు బీజేపీ వీకైంది అని అంటున్నారు కదా, అదేం లేదు, పసుపు బోర్డుతో మళ్ళీ రాబోతోంది. 9 సంవత్సరాల నుంచి ఏ పసుపు రాకుండా కూర్చున్నారు? 9 సంవత్సరాల నుంచి ఏమైంది? ఎవరు ముఖ్య ప్రధానమంత్రి ఉన్నాడు? రాసిచ్చిండు 100 రూపాయల బాండ్ పేపర్ మీద రాసిచ్చిన ఎంపీ ఎడగనబడకుండా ఎందుకు పోయిండు? ఇవాళ ఏం మార్పు జరిగిందని పసుపు బోర్డు డిక్లేర్ చేస్తున్నారు. సిడబ్ల్యూసి మీటింగ్ హైదరాబాద్లో అనగానే పసుపు బోర్డు వచ్చేసింది. ఇంత భయం ఉంటే ఎట్లా? వాళ్ళు ఎన్ని రకాల డ్రామాలు ఆడినా, ఎన్ని రకాల ఎత్తుగడలు వేసినా తెలంగాణ ప్రజల్ని మోసం చేయలేరు, తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టలేరు. సిడబ్ల్యూసి మీటింగ్తోనే పసుపు బోర్డు వచ్చేసింది. ఉత్తర తెలంగాణ స్ట్రాంగ్ అని అవుతుంది సార్, డెఫినెట్లీ. పసుపు బోర్డు ఎప్పటి నుంచో కోరుతున్నారు రైతులందరూ కూడా. సో మీ స్టెప్ ఏంటి నెక్స్ట్? అమ్మ, ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి 5 జిల్లాల్లో మెజారిటీ కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నది. వాళ్ళు అనుకుంటారు కదా నిజామాబాద్ కాంగ్రెస్ వీక్, ఆదిలాబాద్ కాంగ్రెస్ వీకు, కరీంనగర్ కాంగ్రెస్ వీకు. నేను అంటున్నా ఈ 3 జిల్లాల్లో మోర్ దెన్ 60% సీట్స్ కాంగ్రెస్ గోయింగ్ టు విన్. రాసి పెట్టుకోండి, నేను చెప్తా ఉన్నాను. ఆదిలాబాద్లో 5 సీట్లు ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రిజర్వ్ సీట్లు 5 కాంగ్రెస్ గెలవబోతున్నది. ఇవాళ ఊహించలేరు మీరు ఫలితాలు. ఇది మా గొప్పతనం అనుకోవట్లేదు మేము. ప్రజలు కాంగ్రెస్ను కోరుకుంటున్నారు. ప్రజలు కాంగ్రెస్ వస్తేనే మా జీవితాలు బాగుపడతాయని అనుకుంటున్నారు. ఎంత దారుణంగా ఉందమ్మా పరిస్థితి. ఒక్కొక్క ఇందిరమ్మ ఇండ్లలో 3 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ ప్రభుత్వ చేతగాంతనం వల్ల సిగ్గుపడాలి కేటీఆర్. పోయి చూడమను. ఫామ్ హౌస్లు 3,000 ఎకరాలలో కట్టుకున్నట్టు కాదు. పేదోడు ఎట్లా బతుకుతున్నాడో చూసేది ఒక్క కాంగ్రెస్ పార్టీ. అందుకనే శాచ్యురేషన్ పాయింట్ వరకు ఇండ్లు ఇస్తామని డిక్లేర్ చేసినాం మొన్న. శాచ్యురేషన్ పాయింట్ వరకు. రేపు నెక్స్ట్ రాబోయేటటువంటి 5 సంవత్సరాలు ఎటువంటి పాలన రాబోతుందో చూస్తారు మీరు. ఫస్ట్ లిస్ట్ ఎప్పుడు రాబోతోంది సార్? మీరు కూడా అంటే బీఆర్ఎస్ లాగా 115 ఆర్ మీరు 119 ఒకటేసారి అనౌన్స్ చేయబోతున్నారా? అంటే అది ఎట్లుంటుందంటే అమ్మ, ఒకటేసారి ఇవ్వచ్చు, 2 సార్లు ఇవ్వచ్చు, 3 సార్లు ఇవ్వచ్చు. ఎప్పుడు ఇస్తున్నాం అనే కాదు. 119 సీట్లకు అయితే క్యాండిడేట్లను పెడతాం. దాంట్లో ఏం లేదు తేడా. ఒకరోజు ముందు రావచ్చు, ఒకరోజు రావచ్చు. అంటే ఆ వెసులుబాటును బట్టి ఉంటుంది కదా. ఆ చర్చ జరగాలి. కొన్ని దగ్గర యునానిమిటీ వచ్చేసింది, వెంటనే డిక్లేర్ అవుతాయి. కొద్దిగా టఫ్ కాంపిటీషన్ ఉన్న దగ్గర ఎవరికి ఇస్తే బాగుంటుంది అనేటటువంటిది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పార్టీలో ప్రతి ఒక్కరికి టికెట్ అడిగే అధికారం ఉంది. కాంగ్రెస్ పార్టీ డెమోక్రసీని నమ్ముతుంది కాబట్టి అడిగినటువంటి వాళ్ళు, రానటువంటి వాళ్ళు నారాజు కాకుండా వాళ్ళని కూడా కాన్ఫరెన్స్లోకి తీసుకొని కన్విన్స్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా బుల్డోజ్ చేసేసి మెజారిటీ నిర్ణయాన్ని ప్రకటించదు. యునానిమిటీ కోసం ప్రయత్నం చేస్తారు. జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి అనేది ఒక టాక్ సార్. అందులో 33% రిజర్వేషన్ మహిళలకు ఉండబోతోంది అనేది ఇంకో టాక్. సో అందుకని మీరు వెయిట్ చేస్తున్నారా లిస్ట్ కోసం? అంటే మళ్ళీ రిజర్వేషన్ వచ్చిన తర్వాత మార్పులు చేర్పులు ఎందుకు అని అట్లేమైనా వెయిట్ చేస్తున్నారా? అట్లేం లేదమ్మా. వీఆర్ విషింగ్ దట్ జమిలీ ఎన్నికలు రాని, ఇండివిజువల్ ఎన్నికలు రాని, మాకు ఏ ఎన్నికలు వచ్చినా ప్రతిపక్ష పార్టీగా వీఆర్ రెడీ టు ఫైట్. మేము 50% స్త్రీలకు టికెట్లు ఇచ్చినాం. ఉత్తరప్రదేశ్లో 50% రిజర్వేషన్ ఉన్నా లేకపోయినా 33% మీరు ఇక్కడ ఇవ్వబోతున్నారా? అంటే ఇప్పటికీ ఆ డిసిషన్ అయితే జరగలేదు పార్టీలో. అటువంటి దాని మీద మీరు అడిగింది మంచిది. 33% కాదు, కనీసం నన్ను అడిగితే జనాభా ప్రకారం ఇవ్వాలంట. బెల్లయ్య నాయక్గా 50% మహిళలు 50% ఇవ్వాలంట. నేను దిస్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్. కానీ అది పార్టీ పాలసీగా మారాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం నేను కృషి చేస్తాను. ఐ డూ దట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తం మీద అది సో కాంగ్రెస్ పార్టీ అయితే స్ట్రాంగ్ అనగానే ముందుకు వెళ్ళబోతోంది. కంప్లీట్గా ఒక లిస్ట్ అయితే రెడీ అయిపోయింది. కానీ 1 సారా 2 సార్ల 3 సార్ల ఆ లిస్ట్ ఎప్పుడు ప్రకటిస్తాము అనేది పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. కానీ స్ట్రాంగ్ అనగా ముందుకు వెళ్ళిపోతున్నాం. ఏ బీఆర్ఎస్ అయినా బీజేపీ అన్నా ఎట్లాంటి డిసిషన్ తీసుకున్నా మేమే గెలవబోతున్నాం, మాదే అధికారం రాబోతోంది అనేసి బెల్లయ్య నాయక్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన సిచ్యువేషన్.